యేసుక్రీస్తు నామములో శుభములు మరియు అభినందనలు తెలియపరచుకుంటున్నాను. ఈ దినం నా మరి యొక్క అంశం పైన మీ ముందుకు వచ్చి ఉన్నాను దేవుని బిడ్డలారా. అంశం ఏంటి అంటే దేవుని వాక్యమునకు సాక్షులై ఉండుడి అని అంశం పైన మీ ముందుకు వచ్చి ఉన్నాను దేవుని బిడ్డలారా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1-12 వచనంలో చూసినట్టయితే అక్కడ అద్భుతమైన లేఖనంలో మనకు కనబడుతూ ఉంటున్నాయి దేవుని బిడ్డలారా. ఆ వాక్యంని మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. మీరు కూడా సమయం ఉంటే అది చదివి ఇంకా బహుగా అర్థం చేసుకుంటకు మీరు దేవునిలో బలపడతారని నేను విశ్వసిస్తున్నాను దేవుని బిడ్డలారా. ఏంటంటే దేవుని విషయంలో సాక్షులుగా కనబడుతూ ఉంటున్నారు దేవుని బిడ్డలారా. అయితే దేవుని వాక్యంలో ఏబేలు కయీనును ఇద్దరిని చూసినట్టు ఇద్దరిని మనం చూస్తూ ఉంటాం దేవుని వాళ్ళ అన్న తమ్ములు కయీను ఏబేలు. వాళ్ళు కయీను పొలంను భూమిని సిద్ధపరచువాడు, ఏబేలు గొర్రెల కాపరి. అయినప్పటికీ వాళ్ళ అర్పణ దేవుడు ఆశీర్వదించాడు. ఏబేలు అర్పణని ఆశీర్వదించాడు. ఏబేలు దేవునికి సాక్షిగా ఈ లోకంలో మనము చూడగలము దేవుని బిడ్డలారా. కయీను అర్పణని దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే ఆయన దాంట్లో విశ్వాసము కనపరచలేదు. క్రొవ్విన వాటిని ఏబేలు తెచ్చాడు. అందుకే కయీను మట్టుకు తన పొలంలో పండిన పంటలో పొట్టు అవన్నీ ఉన్నాయి కాబట్టి దేవుడు కయీను అర్పణని ఇష్టం లేదు దేవునికి. అందుకే ఏబేలు వలె ఈ లోకంలో సాక్షికరంగా మనం ఉండుటకు దేవుడు తన వాక్యంను ఈరోజు మనతో పంచుకుంటున్నాడు దేవుని బిడ్డలారా. అలాగే చూస్తే హానోకు కూడా దేవునితో నడిచి ఈ లోకంలో మరణంను రుచి చూడకుండా దేవునితో వెళ్ళిపోయినట్టు మనము చూస్తూ ఉంటున్నాము దేవుని బిడ్డలారా. ఆ హానోకు కూడా దేవుని సాక్షిగా ఈ లోకంలో మనము చూడగలము దేవుని బిడ్డలారా. అలాగే చూసినట్టయితే కింది వచనంలో చూస్తే నోహవు కూడా దేవుని యొక్క రక్షణ కుటుంబంని కాపాడుకున్నటకు దేవుని యొక్క వాక్యమును సాక్షిగా నిలబడి ఉంటున్నాడు దేవుని బిడ్డలారా. 40 రాత్రులు 40 దినములు ప్రచండమైన వర్షం కురుస్తుంది అన్నప్పుడు దేవుని మాటకు లోబడి తను ఒక ఓడను సిద్ధపరచుకొని తన కుటుంబమును ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జంతువులు అన్నిటిని రక్షించుకున్నాడు దేవుని బిడ్డలారా. అతను కూడా దేవుని యొక్క వాక్యానికి సాక్షి అయి ఉన్నాడని మనం చెప్పుకోగలం దేవుని బిడ్డలారా. అబ్రహాము గారిని కూడా చూసుకోగలము. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని మనం చెప్పుకోగలము. ఎందుకంటే ఆయన విశ్వాసము ఎనలేనిది. ఆ విశ్వాసము ఇస్సాకును బలిగా అర్పించమంటే కూడా వెనుకాడకుండా అర్పించే వాడు ఎవరైనా ఉన్నారు అంటే ఏకైక కుమారుడు వృద్ధాప్యంలో పుట్టిన వాడిని తను లెక్క చేయకుండా అర్పణ కూడా తీసుకెళ్ళిన అద్భుతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన కేవలము ఈ అబ్రహాము గారని చెప్పుకోవచ్చు దేవుని బిడ్డలారా. అందుకే నీ దేశం వదిలి ఈ వేరే దేశానికి వెళ్ళు అన్నప్పుడు ఆ మాటకు లోబడి దేవుని యొక్క విశ్వాసంలో మనము సాక్షిగా అబ్రహాము గారు నిలబడ్డట్టు మనం చూస్తూ ఉంటున్నాం దేవుని బిడ్డలరా. అందుకే మనం కూడా ఈ లోకంలో దేవునికి సాక్షిగా ఉండే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.